తెలిసి పీపుల్ ఎలా ఉన్నారు? సో, మీరందరూ అనుకుంటుండొచ్చు ఇంత త్వరగా మళ్ళీ 'టెల్‌సి శాన్‌మే న్యూస్' ఎపిసోడ్ పెట్టడం ఏంటి అని చెప్పి. దానికొక రీజన్ ఉంది. బికాస్ ఇవన్నీ కూడా క్రేజీ న్యూసెస్ అండ్ ఇవి ఎంత త్వరగా అందిస్తే అంత మంచిదని చెప్పి. అండ్ ఎందుకంటే అన్నీ కూడా పెద్ద పెద్ద యానిమేస్ గురించి ఒక 2 చూసుకుంటే తెలుగు డబ్ గురించి కూడా ఉన్నాయన్నమాట. సో, ఒక పర్టిక్యులర్ యానిమే ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఇప్పుడు ఫ్రీగా ఉందన్నమాట. సో, దాని గురించి కూడా మీకు తెలియచేద్దామని చెప్పి ఈ వీడియోతోటి మేము ముందుకొచ్చాను. అండ్ అంతే కాకుండా 2 క్రేజీ న్యూసెస్ ఉన్నాయి. సో, అందుకే దానికంటే పెద్ద రీజన్ అయితే లేదు. సో, వెల్కమ్ టు 'టెల్‌సి శాన్‌మే న్యూస్' ఎపిసోడ్ 14 అండ్ ఈ వీడియోని కుదిరినంత వరకు షేర్ చేయండి. బికాస్ దీని గురించి డెఫినెట్లీ మళ్ళీ నన్ను కామెంట్‌లో తర్వాత వీడియోస్‌లో అడగడం మొదలు పెడతారు. సో, అందరికి రీచ్ అవ్వాలని చెప్పి ఆ ఉద్దేశంతోటైతే చెప్తున్నాననమాట. సో, తెలుగు డబ్ గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం స్పెషల్‌గా. సో, ఫస్ట్ చూసుకుంటే నార్మల్ ఒక క్రేజీ యానిమే న్యూసెస్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో, ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే 'డీమన్ స్లేయర్'. సో, 'డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్' ఫస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. విచ్ ఈజ్ ఎపిక్. ఎందుకంటే అందరూ దీని గురించే వెయిట్ చేస్తున్నారు అండ్ ఫైనల్లీ కన్ఫర్మ్ చేశారు. జూలై 18వ తారీఖునైతే జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. సో, గుర్తుపెట్టుకోండి మన ఇండియాలో కాదు. సో, జపాన్ థియేటర్స్‌లో అయితే జూలై 18వ తారీఖున 'ఇన్ఫినిటీ క్యాసిల్' ఫస్ట్ మూవీ రిలీజ్ కాబోతుంది. సో, ఇండియాలో ఎప్పుడు రావచ్చు బ్రో అని చెప్పి డెఫినెట్‌లీ అడుగుతారు. సో, దాని విషయానికి వెళ్ళిపోతే సో, యాక్చువల్‌గా ఒక పేజ్ అయితే చూసాననమాట. సో, వాటిలో మెన్షన్ చేసిందేంటంటే, సో, జపాన్‌తో రిలీజ్ చేసిన టైమ్ తోటే 150 కంట్రీస్‌లో అయితే రిలీజ్ చేస్తారని చెప్పారనమాట ఒకప్పుడు చూసుకుంటే. సో, ఆ మాట ఎప్పటికీ వాళ్ళు నిలబెట్టుకొని అదే ప్లానింగ్‌లో ఉంటే మనకు మాక్సిమం అయితే మన ఇండియాలో కూడా రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ 150 కంట్రీస్‌లో ఇండియా ఆబ్వియస్‌లీ ఉంటుంది. లాస్ట్ టైమ్ కూడా వాళ్ళు చూసారు కాబట్టి క్రేజ్. సో, ఒకవేళ అది జరగకపోయినా కానీ మాక్సిమం నేను అనుకుంటుందేంటంటే, అది జరిగితే జులైలోనే మన ఇండియాలో కూడా రిలీజ్ అయిపోతుంది. 1 వీక్, 2 వీక్స్ గ్యాప్ తోటి. లేకపోతే సెప్టెంబర్ ఆ టైంలో రిలీజ్ అవ్వచ్చు. ఒక 2 మంత్స్ గ్యాప్ తోటి. ఆగస్ట్ ఎండింగ్ కావచ్చు, సెప్టెంబర్‌లో కావచ్చు. సో, అప్పటి వరకు వెయిట్ చేసి ఉండాల్సుంటుంది. దానికి సంబంధించి క్యూజువల్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. నాకైతే క్యూజువల్ పెద్ద గొప్పగా అనిపించలేదు. ఏదో అందరిని పెట్టాలన్నట్టు పెట్టారు. కొత్తదనం ఏం లేదు. ఐ మీన్ డీమన్ స్లేయర్ పోస్టర్‌లన్నీ ఇంతే అనుకోండి. బట్ యానిమేస్ బావుంటాయి. సో, ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే ఇది ఇంకో క్రేజీ థింగ్ అనమాట. అదే 'హైక్యూ'. సో, 'హైక్యూ' కొత్త మూవీ అనౌన్స్ అయిపోయింది. 'హైక్యూ వర్సెస్ ద లిటిల్ జైంట్' అన్న పేరుతోటి. సో, ఇది చూసుకుంటే ఇప్పుడు ఒక థింగ్‌నైతే కన్ఫర్మ్ చేసేసింది ఏంటంటే, ఇది ఫైనల్ మూవీ కాదు. సో, వాళ్ళు లాస్ట్ టైమ్ ఏం చెప్పారు, నెక్స్ట్ వచ్చే 2 మూవీస్ ఫైనల్ అని చెప్పారు. బట్ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు అఫీషియల్‌గా ఫైనల్ అనే పేరు తీసేశారు మూవీస్‌లోంచి. సో, దాని అర్థం ఏంటి, ఇది ఫైనల్ మూవీ కాదు. వాళ్ళ ప్లాన్స్ చేంజ్ అయిపోయాయి. సో, మనకి నెక్స్ట్ చూసుకుంటే డెఫినెట్‌లీ ఇంకొక మూవీ లేదా సీజన్ అయితే వస్తుంది. నేనైతే మూవీ అనుకుంటున్నా. బికాస్ నెక్స్ట్ సీజన్ చేస్తారో చేయరో చెప్పలేం. బట్ నెక్స్ట్ ఒక మూవీ అయినా ఉండొచ్చు. సీజన్ అయినా ఉండొచ్చు. సీజన్ 5. సో, ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందనుకోవచ్చు. బట్ యాక్చువల్‌గా మీకు చెప్పేస్తాను. సో, 'హైక్యూ వర్సెస్ ద లిటిల్ జైంట్' మూవీ అనౌన్స్ చేశారు కదా ఇప్పుడు. సో, ఇది చూసుకుంటే మనకి టైమ్ స్కిప్ వరకు ఎండ్ అయిపోతుంది. అంటే ఎలా నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ అనమాట ఇది. సో, దీంతోటి ఈ ఈళ్ళ టైమ్ ఇప్పుడు ఏదైతే మన హీరో వాళ్ళున్న టైమ్ ఉంటుందో ఈ టైమ్ ఎండ్ అయిపోయి తర్వాత టైమ్ స్కిప్‌కెళ్ళిపోతుంది. సో, మోస్ట్ లైక్లీ ఈ మూవీ అయితే ఈ పాయింట్‌లో ఎండ్ అయిపోతుంది. తర్వాత టైమ్ స్కిప్ నుంచి ఇంకొక కొత్త కంటెంట్. సో, అది చూసుకుంటే ఎయిదర్ మూవీ ఆర్ సీజన్ కిందైతే వస్తుంది. అది డెఫినెట్‌లీ ఇదైతే ఫైనల్ కాదు. అమ్మ చాలురా బాబు! కొంచెం ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఇంకొక మూవీ వచ్చినా ఐయామ్ హ్యాపీ. ఇక తర్వాత చూసుకుంటే ఇదే 'హైక్యూ' నుంచి ఇంకో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. అదే 'హైక్యూ వేర్ మాన్‌స్టర్స్ గో'. ఇది చూసుకుంటే స్పెషల్ యానిమే కింద అనౌన్స్ చేశారు. ఒక చిన్న టీజర్ క్లిప్ తోటి. ఈ టీజర్‌లో కూడా ఓల్డ్ క్లిప్సే ఉన్నాయి. బట్ ఇది మనకి ఇండికేట్ చేసిందేంటంటే, బోకుటోకు సంబంధించిన ఒక మ్యాచ్ ఉంటుంది సైడ్ స్టోరీ లాగా. సో, ఇప్పుడు వీళ్ళు మ్యాచ్‌లు జరుగుతున్నాయి కదా మన హీరో వాళ్ళయి. సో, అలా అని చెప్పి మనకు బోకుటో వాళ్ళకి కూడా వేరే మ్యాచ్‌లు జరుగుతాయి కదా! వాటిల్లో ఒక మ్యాచ్‌నైతే సైడ్ స్టోరీ కిందైతే రాశారనమాట క్రియేటరు. సో, దాన్నే స్పెషల్ యానిమే కిందైతే మనకి తీసుకొని రాబోతున్నారని నేను అనుకుంటున్నా. అది ఏం స్పెషల్ ప్రాజెక్ట్ అని ఎగ్జాక్ట్‌గా చెప్పలేదు. వాళ్ళ టీజర్ రిలీజ్ చేసింది చూసుకుంటే మొత్తం బోకుటో మీద ఫోకస్ అయ్యుంది. దట్ మీన్స్ అదే అయ్యుండొచ్చని నేను అనుకుంటున్నా. సో, దీనికి సంబంధించి క్యూజర్ కూడా రిలీజ్ అయింది. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఏది మూవీ అఫీషియల్ మూవీది వర్సెస్ లిటిల్ జైంట్‌ది. ఇంకా నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే 'యైబా సమురాయ్ లెజెండ్' ఉంది కదా! సో, ఆ యానిమేకి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ చేశారో అది స్క్రీన్ మీద చూపిస్తాను. అట్ ద సేమ్ టైమ్ ది రిలీజ్ డేట్ ఏప్రిల్ 5థ్‌న వస్తుందని ఇంతకుముందే చెప్పారు విట్ స్టూడియో నుంచి. ఇప్పుడు చూసుకుంటే దీని ఓపెనింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. బ్లూ ఎన్‌కౌంట్ నుంచి అయితే రాబోతుంది. 'బ్లేడ్' అన్న పేరుతోటి. సో, చాలా హైప్‌తో వెయిట్ చేస్తున్నా దీని గురించి కూడా. బికాజ్ ఇది చాలా గట్టిగా ఉండబోతుంది ఈ యానిమే. నో డౌట్. ఎందుకంటే 'డిటెక్టివ్ కోనన్' క్రియేటర్ చాలా బా రాస్తాడు స్టోరీ అండ్ దీని గురించి కూడా మంచి పేరు విన్నా కాబట్టి.
సో, ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే ఇప్పుడు తెలుగు డబ్‌లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో, తెలుగు డబ్ ఫస్ట్ న్యూస్ విషయంకెళ్ళిపోతే యానిమే టైమ్స్ నుంచి ఇంకొకటి త్వరగా వస్తుందేమో అని చెప్పి నేను జస్ట్ అన్నా. నెక్స్ట్ ఏదైనా వస్తే బావుండని చెప్పి. అన్నానో లేదో వీళ్ళు రిలీజ్ చేశారు. యానిమే టైమ్స్‌లో ఇంకొక యానిమే అయితే మన తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ 4 లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిపోయింది. దాని పేరే యాస్ ఎ రీఇన్కార్నేటెడ్ ఆర్టిస్టో క్యాస్ట్ ఐల్ యూజ్ మై అప్రైజల్ స్కిల్ టు రైజ్ ఇన్ దిస్ వరల్డ్. సో, దీంట్లో చూసుకుంటే ఆల్రెడీ 2 సీజన్స్ ఉన్నాయి. సీజన్ 3 కూడా అనౌన్స్ అయింది వస్తుంది. బట్ ప్రస్తుతానికి వీళ్ళు సీజన్ 1ని అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేశారు. చూడాలనుకునే వాళ్ళు చూసేయండి. సో, దీని రివ్యూ గురించి వెయిట్ చేయకండి బికాస్ ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇక ఫైనల్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే ఇదే క్రేజియస్ట్ న్యూస్ నేను చెప్పింది స్టార్టింగ్‌లో. 'డిటెక్టివ్ కోనన్' ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేసింది ఈటీవీ విన్‌లోకి. యెస్. సో, ఈటీవీ విన్ యాప్ చూసుకుంటే మనకి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. బట్ అదొక్కటే కాదు. యాక్చువల్‌గా ఈటీవీ విన్‌లో ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. మీరు ఈటీవీ విన్ డౌన్‌లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ కంటెంట్ కూడా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇప్పుడు చూసుకుంటే ఈటీవీ బాలభారత్ కిడ్స్‌కి సంబంధించిన షోస్ ఉన్నాయి కదా! సో, వాటిలో 'డిటెక్టివ్ కోనన్' కూడా ఉంది ఆ ఛానెల్‌లో. సో, 'డిటెక్టివ్ కోనన్'తో పాటు ఇంకొన్ని షోస్ ఉన్నాయి లైక్ 'జంగల్ బుక్', 'ద సిస్టర్స్' అని చెప్పి. సో, వీటన్నిటినైతే రిలీజ్ చేశారు. దాంట్లో 'డిటెక్టివ్ కోనన్' ఉంది. సో, వీళ్ళు చూసుకుంటే ప్రస్తుతానికి 15 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు 'డిటెక్టివ్ కోనన్' ఈటీవీ విన్‌లో. అండ్ క్రేజీ థింగ్ ఏంటో తెలుసా? ఓన్లీ తెలుగే. సో, ఇప్పటి వరకు ఈటీవీ బాలభారత్ వాడు పోస్టులేసిన దాన్ని బట్టి చూసుకుంటే ఇన్‌స్టాలో అందరూ ఏమనుకున్నారు, అన్ని లాంగ్వేజ్‌లో వస్తాయి అనుకున్నారు. బట్ మనకు తెలుసు కదా! ఈటీవీ విన్ అనేది మన తెలుగు యాప్. ఐ మీన్ ఈటీవీ ఛానలే తెలుగు. బట్ ఇది కూడా మన తెలుగు యాప్ కాబట్టి వీళ్ళు ఓన్లీ తెలుగే రిలీజ్ చేశారు. హిందీ, తమిళ్ ఏమి రిలీజ్ చేయలేదు ఓటీటీలో. 'డిటెక్టివ్ కోనన్' ఓన్లీ తెలుగులో మీకు అఫీషియల్‌గా అవైలబుల్‌లో ఉందన్నమాట. ఓటీటీలో అది కూడా ఫ్రీగా. యెస్. సో, ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు టోటల్ 15 ఎపిసోడ్స్‌ని 'డిటెక్టివ్ కోనన్' రిలీజ్ చేశారు. ఆ 15 ఎపిసోడ్స్‌లో 5 ఎపిసోడ్స్ లాక్ అయిపోయింది. అంటే మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఆ 5 ఎపిసోడ్స్ చూడాలంటే. లేదు మీరు ప్రీమియం తీసుకోకపోయినా కానీ మిగతా 10 ఎపిసోడ్‌లు ఫ్రీగా చూడొచ్చు. లాక్ లేకుండా ఉన్నాయి. సో, స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి మీకు ప్రూఫ్ కింద. సో, ఈ 10 ఎపిసోడ్‌లకి లాక్ కనిపించట్లేదు కదా పైన. సో, అవి ఫ్రీ అనమాట. యాడ్స్ వస్తాయి. యాడ్స్ చూసేసి మీ ఎపిసోడ్స్ చూడొచ్చు. మంచి క్వాలిటీతోటి కూడా బానే ఉన్నాయి. ఇవి కొత్త ఎపిసోడ్‌లు కాబట్టి. సో, ఎపిసోడ్స్ కూడా డబ్బింగ్ బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై ఇచ్చేసాను. సో, వెళ్లి చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ ఈ వీడియోలో ఇంతటితోటి ఎండ్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్రేజీ న్యూసెస్ తోటి వద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.